జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మీరు చూస్తున్నారు కదండి, వన్ మోర్ డిఐవై. దానికి ఒక ఖాళీ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి, అక్కడి నుంచి. సో మొన్న డబ్బా చూసింది, పారేసిన దాన్నే మళ్ళీ తీసుకొచ్చాను ఇంట్లోకి, ఏదైనా చేద్దాం దీంతో అని. సో ఇలా 1 ఇంచ్ వెడల్పును, ఒక 2 ఇంచెస్ పొడుగు మధ్యలో కట్ చేస్తున్నాను అనమాట. అది ఆ ముక్క తీసేసాను కట్ చేసి, అదిగో అంత పీస్ తీసాను. దీన్ని నేను టిష్యూ పేపర్ బాక్స్ లాగా తయారు చేస్తున్నాను అనమాట అండి. ఇదివరకు టిష్యూ స్టాండ్ ఒకటి గాజులతోటి చేశాను కదా, ఇదేమో ఇలా ఈ డబ్బాతోటి అనే ఐడియా వచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర దాని షెల్స్ ఉండేవి, పిస్తా షెల్స్ ఉండేవండి, దాంతో చేయాలని ప్లాన్. తీరా నేను చేద్దామనే వాళ్ళకి అవి ఈ మధ్య ఎప్పుడో సర్దినప్పుడు తీసేసినట్టున్నాను, చాలా ఉండేవి. సర్లే అలాగే ఏం చేయట్లేదు కదా, ఇంక ఊరికే ఇంట్లో చెత్త అని చెప్పి తీసి పడేసాను. అది పడేసాక కానీ మనకి కరెక్ట్గా ఐడియా రాలేదన్నమాట. సరే ఈసారికి మళ్ళీ నేను నా ఈ జూట్ రోపు మళ్ళీ మీ ముందుకు వచ్చాము. యాక్చువల్లీ ఐడియాస్ అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు, నేను మీకు చెప్తాను. ప్రస్తుతం నా దగ్గర జూట్ రోప్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీకు చేసి చూపిద్దాం. ఐడియాస్ ఏమో వీడియోలో మధ్యలో చెప్దాము అన్నట్టుగా అనుకున్నాను అనమాట. సో ఫెవీ బాండ్ తోటి ఇలాగా చుట్టూ హోల్ చేసుకున్నాం కదా మనం, దాని చుట్టూ ఇలా అంటించాను. ఇది ఇంకా ప్రిపేర్ అయిపోయి అది కట్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది, నేను పెట్టిన చోట షెల్స్ లేవు, పిస్తా షెల్స్ అని. అందుకని ఇంకా అప్పటికప్పుడు ఈ జూట్ రోప్ తోటే చేస్తున్నాను. ఇది కూడా బాగానే వచ్చిందండి అవుట్కమ్. బట్ షెల్స్ తోటి వాటితోటి అయితే ఇంకా కొంచెం బాగుంటుందని అనిపించింది. ప్రస్తుతం ఇది చేద్దాము. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ నాకు ఇంకో ఐడియా ఏదైనా వస్తే అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ డబ్బా మీద వరుసగా పిస్తా షెల్స్ అంటించుకుంటూ వెళ్ళిపోయి మీకు ఇష్టం వచ్చిన షేప్లో దానిపైన గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేకపోతే ఇంకేదైనా కలర్ స్ప్రే చేసుకోవచ్చు. అది చూడ్డానికి చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా మొత్తం అంతా డబ్బా అంతా కూడా అంటించాను. ఈ సైడ్స్లో ఖాళీగా ఉంది కదా, అక్కడ కూడా మెల్లిమెల్లిగా అంటించుకుంటూ వెళ్ళాను అనమాట జూట్ రోపు. ఇక్కడ కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది, అది కొంచెం అక్కడ స్లోప్ ఉన్నట్టు ఉంది డబ్బాకి, ఈ హోల్ వైపుకి. సో అందువల్ల అది కిందకి పెట్టినా పైకి వస్తుంది, లేకపోతే పైకి పెట్టినా కిందకి జరిగిపోతుంది, అలా అవుతుంది అనమాట. అది చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఏదైనా పని మనం మొదలుపెట్టినప్పుడు ఉంటూనే ఉంటాయి. సో దాన్ని కవర్ చేయడానికి నేను రోప్స్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని మెల్లిగా లోపలికి పుష్ చేస్తున్నాను ఈ సిజర్స్ సహాయంతో. మనం వేలికి కూడా గమ్ అంటుకుపోయి మన వేలుతో పాటు అది నొక్కుతుంటే బయటకు వచ్చేస్తుంది, అందుకని ఆ సిజర్స్ ఉపయోగించాను. ఈ షెల్స్ కొన్ని మేము లాస్ట్ ఇయర్ గోవా వెళ్ళినప్పుడు నేను పికప్ చేశాను అనమాట, అవి ఉన్నాయి నా దగ్గర. సరే పోనీ ఈ షెల్స్ తోటి డెకరేట్ చేద్దాం ఇలాగా అని అనిపించి దాన్ని, అదిగో మనకు అవసరం ఉన్నప్పుడేమో గమ్ బయటికి రాదండి, అన్నీ అంతే. ఈ గమ్ తోటి ప్రాబ్లము, లేనప్పుడేమో అలా పక్కన పెడతావా ఇప్పుడు కారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఇంక దాన్ని ఏం చేయలేం, వేస్టేజ్ అయితే ఉంటూనే ఉంటుంది, అవసరం లేనప్పుడు కారిపోతూ ఉంటుంది. సో ఇలా నాకు తోచినట్టు నేను ఇలా డెకరేట్ చేశానండి. ప్రతి దాని మీద గ్లాస్ పీసెస్ వద్దు అని అనిపించింది, అందుకని నేను గ్లాస్ పీసెస్ నా దగ్గర సిల్వర్ ఫాయిల్వి ఉన్నాయి, మామూలుగా గ్లాస్ పీసెస్ ఉన్నాయి. బట్ ప్రతిదానికి అదే డెకరేషన్ ఎందుకు అన్నట్టు అనిపించి నేను ఇలా ఈ షెల్స్ తోటి డెకరేట్ చేశాను అనమాట. నేను ఇందాక పిస్తా షెల్స్ చెప్పాను కదా, అవి చేయొచ్చు, లేకపోతే చింత గింజలు ఉంటాయి కదా, చింతపిక్కలు అంటారు, వాటితో కూడా చేయొచ్చు. చింతపిక్కలు యాక్చువల్లీ ఇలాగ ఈ జూట్ రోప్ పైన కూడా డెకరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఒక లైన్లో అరేంజ్ చేసుకుంటూ అలా కూడా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా డబ్బా మీద కూడా అంటించవచ్చు. నెక్స్ట్ ఖర్జూర పండు లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలతో కూడా చేయొచ్చు. ఇలా నాకు వచ్చిన ఐడియాస్ ఇవి. యాక్చువల్లీ ఇంకా ఇన్నోవేటివ్గా మీకేమైనా అనిపిస్తే కూడా
నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఇంకా దేంతోనైనా డెకరేట్ చేస్తే అది కూడా నాకు ప్లీజ్ మెన్షన్ చేయండి. ఈ జూట్ రోప్ కాకుండా ఇంకా వైట్ థ్రెడ్ కూడా వస్తుంది, అంటే ఇంతలాగే ఉంటుంది, అది కూడా దాంతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా నాకు తోచినట్టుగా ఇలా అయితే చేశాను నేను. ఈ సైడ్స్లో ఇటు ఈ చిన్న సైడ్స్ అయితే నేనేం పెట్టలేదు, ఈ బ్రాడ్గా ఉన్న వైపే 2 అలా పెట్టాను అనమాట. మధ్యలో యాక్చువల్లీ కొంచెం పెద్దవి ఇలా ఆల్చిప్పలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా యాక్చువల్లీ నేను కలెక్ట్ చేశాను. అవి ఇప్పుడు ఎక్కడ పెట్టానో కనిపించలేదు, ఈ పొడుగు ఒకటే నా దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇదిగో ఇందులో అయితే ఇలా మనం టిష్యూస్ అయితే పెట్టుకున్నాము. సో ఈ హోల్లోంచి ఇలా పైకి లాగితే ఒక్కొక్కటి వస్తుంది. నేను లాగుతుంటే నా చేతికి చాలా గమ్ ఉంది కదా, అందువల్ల అది కట్ అవుతుందండి. మామూలుగా అయితే అలా అవ్వదు అనమాట. కట్ అయిపోతుంది కదా ఇంకెందుకు అని అనుకోకండి, అది నా చేతికి బాగా గమ్ ఉంది, అందువల్ల అలా అయింది. తర్వాత నేను చేయి కడుక్కున్నా కూడా ట్రై చేశాను, అదైతే చాలా బాగానే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.